ప్రతి ఒక్క విద్యార్థి యొక్క జీవిత కళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అనే కళలు కంటుంటారు. అది మంచిదే. కానీ మనం స్టేట్ గవర్నమెంట్లో చూసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో చూసినా కానీ 1 or 2% ఆన్ పాపులేషన్ మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. కనుక మనము గట్టిగా ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ జాబ్ కొరకు. దాని సందేహమే లేదు. అది 1 year కావచ్చు, 3 years కావచ్చు, మ్యాక్సిమం 5 years కావచ్చు. సో జీవితాంతం చదువుకుంటూ పోతే, జీవితాంతం ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతే లైఫ్ అంతా ఇబ్బంది అయిపోతుంది. కనుక మనం గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ప్రైవేట్ జాబ్లో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ జాబ్ కాకపోయినా బిజినెస్లలో కూడా సెటిల్మెంట్ కావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. సో మనము సాఫ్ట్ స్కిల్స్ మీద, లైఫ్ స్కిల్స్ మీద ఒక మంచి దృఢమైన కాన్ఫిడెంట్తో స్కిల్స్ నేర్చుకొని ఎంతో గొప్పగా రాణించడానికి, లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది. కనుక గవర్నమెంట్ జాబ్నే ఒక కంపల్సరీ అని కాకుండా ఒక 5 years మ్యాక్సిమంగా లిమిట్ పెట్టుకొని పోతేనే బాగుంటుంది. ఎందుకంటే పేరెంట్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మ్యారేజ్ కావాలి, రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కనుక అంటే ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ అనేది కాకుండా ఏ విధంగానైనా జీవితంలో సెటిల్మెంట్ కావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తే తప్పకుండా ఒక మంచి లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్తో తప్పకుండా ఎందరో వ్యక్తులు చరిత్రలో ఉన్నారు, ఎందరో వ్యక్తులు లైవ్గా కూడా ఉన్నారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని గవర్నమెంట్ జాబ్ వస్తే ఓకే, ప్రైవేట్ జాబ్ అయినా ఓకే అనుకొని, లేదంటే బిజినెస్ అయినా ఓకే అనుకొని ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ శ్రేయభిలాషులందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ప్రతి ఒక్క స్కిల్ గురించి వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.